ఈరోజు మనం చెప్పుకునే కథ రాము స్నేహం. కోసల రాజ్యాన్ని విక్రమసేనుడు పాలించేవాడు. అతనికి చాలా కాలానికి కుమారుడు జన్మించాడు. మహారాజ దంపతులు ఆ పిల్లవాడికి జయంతుడు అని పేరు పెట్టారు. వాళ్ళు కొడుకుని చాలా గారాబంగా చూసుకునేవారు. చదువుకోవడానికి కూడా బయటికి పంపించకుండా గురువునే కోటకు రప్పించారు. జయంతుడి కోసమే ప్రత్యేకమైన ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయించాడు మహారాజు. సైనికుల పర్యవేక్షణలోనే జయంతుడు ఎప్పుడూ ఆడుకుంటుండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొంతకాలానికి జయంతుడు చదువు, ఆటలు ఇలా అన్నింటిమీద ఆసక్తి చూపడం మానేశాడు. వేళకు ఆహారం కూడా తీసుకోవడం లేదు. కుమారుడిలో ఈ మార్పునకు కారణం తెలియక మహారాజు, రాణి చాలా కంగారు పడిపోయారు. దాంతో జయంతుడి దగ్గరకు వెళ్ళి, ఎందుకలా ముభావంగా ఉంటున్నావు కన్నా? నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో నీ ముందు పెడతాం అని బుజ్జగిస్తూ అడిగింది మహారాణి. నాకేమీ వద్దమ్మా, నిరాశగా జవాబిచ్చాడు జయంతుడు. రాను రాను అతడు మరింత ఉదాసీనంగా తయారయ్యాడు. ఎదుటివాళ్లతో మాట్లాడటం, నవ్వడం అన్నీ మానేశాడు. దాంతో మహారాజు యువరాజు జయంతుణ్ణి గతంలోలాగా మామూలు స్థితికి వచ్చేలా చేసినవారికి తగిన బహుమతి ఇచ్చి సత్కరిస్తాను అని రాజ్యంలో దండోరా వేయించాడు. ఆ ప్రకటన విని చాలామంది వైద్యులు వచ్చి అతన్ని పరీక్షించారు. మామూలుగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కాని ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎప్పటిలాగే ఒకరోజు సైనికులు జయంతుడిని కోట ఆవరణలో ఉన్న ఉద్యానవనానికి తీసుకెళ్లారు. తను మౌనంగా ఒకచోట కూర్చుండిపోయాడు. అప్పుడే గాలిలో బంతి ఒకటి ఎగురుతూ వచ్చి తన ముందు పడింది. దాన్ని పట్టుకోవడానికి ఒక అబ్బాయి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతను కూడా యువరాజు వయస్కుడే. అతన్నే చూడసాగాడు జయంతుడు. వెంటనే సైనికులు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు అని కాస్త గట్టిగా అన్నారు. అయ్యా, వాడు నా మనవడు రాము, సరదాగా నాతో పాటు వచ్చాడు అంటూ అక్కడకు వచ్చాడు తోటమాలి. ఈలోగా జయంతుడి దగ్గరికి వచ్చి, నువ్వు కూడా నాతో ఆడతావా అని అడిగాడు రాము, ఏం చెప్పాలో తెలియక. అటూ ఇటూ కాకుండా తలూపాడు. నేను బంతి విసురుతాను, నువ్వు దాన్ని కింద పడకుండా పట్టుకోవాలి అంటూ దూరంగా వెళ్ళి బంతి వేశాడు రాము. జయంతుడు అనాలోచితంగా లేచి ఆ బంతి అందుకున్నాడు. భలే భలే, నువ్వు పట్టుకున్నావు అంటే గెలిచావు. ఈసారి నువ్వు బంతి వేయాలి, నేను పట్టుకుంటాను అన్నాడు రాము. జయంతుడు అప్పటివరకు అలాంటి ఆటలు ఆడలేదు. కాని ఆ మెప్పుకోలు అతడికి ఆనందాన్ని కలిగించింది. అలాగేనంటూ దూరంగా వెళ్ళి బంతి విసిరాడు. కాని రాము దాన్ని అందుకోలేకపోయాడు. మళ్ళీ నువ్వే గెలిచావు కాబట్టి నువ్వే వెయ్యి అని బుంగమూతి పెడుతూ అన్నాడు రాము. అది చూడగానే జయంతుడు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు. దాంతో అక్కడున్న సైనికులు ఆశ్చర్యపోయారు. ఆ సమయమంతా జయంతుడు చాలా సంతోషంగా గడిపాడు. ఆ విషయాన్ని వెంటనే మహారాజుకు చేరవేశారు సైనికులు. కాసేపటికి రాము, ఇక ఇంటికి వెళ్తాం పదా అంటూ వచ్చాడు తోటమాలి. ఆ మాటలు విని, నువ్వు వెళ్ళొద్దు రాము, నాతోపాటు ఉండిపో అడిగాడు జయంతుడు. నేను మళ్ళీ రేపు వస్తాను, అప్పుడు ఇంకా బాగా ఆడుకుందాం అని బదులిచ్చాడు రాము. అలాగే, రేపు నీకోసం ఎదురుచూస్తుంటాను, నిజంగా వస్తావు కదూ? ఆశగా చూస్తూ అన్నాడు జయంతుడు. తప్పకుండా వస్తాను, కావాలంటే. వచ్చేవరకు ఈ బంతి నీ దగ్గరే ఉంచుకో అంటూ తన చేతిలో బంతినిచ్చాడు రాము. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న రాజదంపతులకు కొత్తగా అనిపించింది. జయంతుడి ముఖంలో ఆనందం చూసి వాళ్లు కూడా ఎంతో సంతోషించారు. ప్రభూ, చూశారా? మన యువరాజుకు మీరు ఇంట్లోనుంచి బయటికి వెళ్లే వీలు లేకుండా అన్ని వసతులు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాని బాల్యం అంటేనే ఆటలు, స్నేహితులు. ఇన్ని రోజులు యువరాజు ఒంటరిగా ఉండటంతో ఏమీ తోచక ముభావంగా కనిపించాడు. ఇప్పుడు ఒక మిత్రుడు దొరకడంతో ఆనందంగా ఉన్నాడు. యువరాజును ఇక నుంచి గురుకులానికి పంపించడం మంచిది. తోటి పిల్లలతో స్నేహంగా మసలుకుంటూ విద్యాభ్యాసం చేస్తాడు.
ప్రపంచం మీద అవగాహన కలుగుతుంది అన్నాడు మంత్రి. అలాగే మంత్రివర్య. అయితే నేను ప్రకటించిన బహుమతి చిన్నారి రాముకు చెందుతుంది అన్నాడు మహారాజు. ఆ తరువాత జయంతుడే ఆ బహుమతిని రాముకు అందించాడు.